డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాల్లో ఫుల్ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన ఫోకస్ అంతా పాలిటిక్స్ పైనే ఉంది. అయితే ఓవైపు రాజకీయాల్లో బిజీగా ఉంటూనే మరోవైపు తాను ఇప్పటికే కమిట్ అయిన సినిమాలను పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు పవన్ కళ్యాణ్. అందులో భాగంగానే హరిహర వీరమల్లు, ఓజీ షూటింగ్లో పాల్గొంటున్నారు. ఆ సినిమాలు ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతాయా అని పవర్ స్టార్ ఫ్యాన్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. దీంతో పాటు పవన్ కళ్యాణ్ కొడుకు అఖీరానందన్ డెబ్యూ కోసం కూడా మెగా ఫ్యాన్స్ ఎంతో కాలంగా వెయిట్ చేస్తూనే ఉన్నారు. ప్రస్తుతం టాలీవుడ్లో మోస్ట్ అవైటెడ్ డెబ్యూ ఏదైనా ఉందంటే అది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కుమారుడు అఖీరానందన్ డెబ్యూనే. అయితే ప్రస్తుతం చదువు పూర్తి చేసే పనిలో ఉన్న అఖీరా పవన్ దారిలోనే నడుస్తున్నాడు. నటనతో పాటు మార్షల్ ఆర్ట్స్లోనూ ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. అలాగే జిమ్లో వర్కౌట్ చేస్తూ బాడీ బిల్డ్ చేస్తున్నాడు. అయితే అతని టాలీవుడ్ ఎంట్రీకి సంబంధించి మాత్రం ఎలాంటి అధికారిక ప్రకటనలు ఇప్పటి వరకు రాకపోయినప్పటికీ అప్పుడప్పుడు తండ్రి వెంట కనిపిస్తూ స్పెషల్ అట్రాక్షన్గా నిలుస్తున్నాడు అఖీరా. ఇటీవల అఖీరానందన్ గుబురు గడ్డంతో స్టైలిష్గా కనిపించి అభిమానులందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ కొత్త లుక్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ టాపిక్గా మారింది. 6.5 అడుగుల హైట్తో చార్మింగ్ అపీరెన్స్తో కనిపించిన అఖీరాకు భారీ ఫాలోయింగ్ ఏర్పడింది. ఇటీవల తండ్రి పవన్తో కలిసి సనాతన ధర్మయాత్ర కూడా చేశాడు అఖీరా. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేశాయి. అయితే అఖీరానందన్ హీరోగా టాలీవుడ్ ఎంట్రీ అనేది ఫిక్స్ అని సన్నిహిత వర్గాల సమాచారం. కానీ ఆ ఎంట్రీ ఇప్పట్లో కాదని కూడా వెల్లడించారు. అందుకు దాదాపు 2 ఏళ్లకు పైగానే సమయం ఉందని, ఆ తర్వాత మాత్రమే అఖీరా ఎంట్రీ ఉంటుందని తెలిపారు. ఈలోగా నటన, అలాగే డ్యాన్స్, మిగిలిన విభాగాల్లోనూ పూర్తి స్థాయిలో శిక్షణ తీసుకోనున్నాడట అఖీరా. అయితే అఖీరా ఇప్పటికే మ్యూజిక్ డైరెక్షన్లో ప్రావీణ్యం సంపాదించాడట. తన తండ్రి నటిస్తున్న ఓజీ సినిమాకు తమన్తో కలిసి వర్క్ చేస్తున్నాడట అఖీరా. ఇదిలా ఉంటే త్రివిక్రమ్ డైరెక్షన్లో అఖీరా టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వాలని ఫ్యాన్స్ కోరుతున్నారు. ఇక ఎన్నికల్లో గెలిచినప్పటి నుంచి తండ్రి పవన్ కళ్యాణ్ వెంట తరచూ కనిపిస్తున్నాడు అఖీరా. జనాలకు, అటు రాజకీయ నాయకులకు కొడుకును పరిచయం చేస్తున్నారు పవన్ కళ్యాణ్. ఇదే ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. సరికొత్త రూమర్లకు తావిస్తోంది. అఖీరానందన్ త్వరలో హీరోగా పరిచయం కాబోతున్నాడని వార్తలు జోరందుకున్నాయి. అయితే మరో 2 ఏళ్లలో అఖీరా హీరోగా ఎంట్రీ ఉంటుందని తెలుస్తోంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ వెంట నిర్మాతలు క్యూ కడుతున్నారట. అఖీరాను తమ బ్యానర్లో లాంచ్ చేయాలని అడుగుతున్నట్టు తెలుస్తోంది. మరోవైపు పవన్ కళ్యాణ్ కూడా కొడుకును హీరోగా నిలబెట్టడం కోసమే ఇలా ప్రొజెక్ట్ చేస్తున్నారన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అందుకే ఇటీవలి కాలంలో తాను ఎక్కడికి వెళ్ళినా కొడుకును తన వెంట తీసుకెళ్తున్నారన్న చర్చ మొదలైంది. ఇదిలా ఉంటే ఇప్పుడు గుబురు గడ్డంతో హీరో లుక్లో కనిపిస్తున్నాడు అఖీరానందన్. ఇక హైట్ విషయంలో ఇప్పటికే పవన్ కళ్యాణ్ మించిపోయాడు. ఇంకా చెప్పాలంటే ప్రభాస్, రానా వంటి స్టార్స్ను కూడా దాటేశాడు అఖీరానందన్. ఇప్పుడు టాలీవుడ్లో అఖీరానే ఎక్కువ హైట్ ఉంటాడని తెలుస్తోంది. కటౌట్ చూసి కొన్ని నమ్మేయాలు డూడ్ అన్నట్టుగా ప్రస్తుతం అఖీరానందన్ కటౌట్ ఉందన్న టాక్ ఉంది. ఇక అఖీరా హీరోగా ఎంట్రీ ఇస్తే ఆ క్రేజ్, రచ్చ వేరే లెవెల్లో ఉంటుందనడంలో అతిశయోక్తి లేదు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు, ఓజీ చిత్రాల్లో నటిస్తున్నారు. అయితే ఓజీలో అఖీరానందన్ కనిపిస్తాడనే ప్రచారం జరుగుతోంది. కానీ ఇది నిజం కాదని సమాచారం. ఇక పవన్ కళ్యాణ్ త్వరలో హరిహర వీరమల్లుగా ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు. ఈ మూవీ షూటింగ్ కొన్ని రోజులే పెండింగ్ ఉందట. పవన్ ఓ వారం రోజులు డేట్స్ కేటాయిస్తే షూటింగ్ అయిపోతుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ మూవీని మార్చిలో విడుదల చేయాలనుకుంటున్నారు. కానీ ఏప్రిల్, మే వరకు వాయిదా పడే ఛాన్స్ ఉందని సమాచారం. మరోవైపు త్వరలోనే ఓజీ అప్డేట్ కూడా రాబోతుందట. ఇదిలా ఉంటే అఖీరా తండ్రితో కలిసి ఇటీవల కేరళ, తమిళనాడు ప్రాంతాల్లో ఆలయాలను సందర్శించారు. ఆ సందర్భంగా అఖీరానందన్ గుబురు గడ్డంతో కనిపించి అందరినీ ఫిదా చేసేశాడు. ఈ కొత్త లుక్తో అఖీరానందన్ టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడం ఖాయమని అనుకున్నారు. ఆ లుక్ అఖీరా డెబ్యూ సినిమాకు సంబంధించిన గెటప్ అని కూడా అనుకున్నారు. ఆ స్టైలిష్ లుక్ చూసి పవన్ కళ్యాణ్ అభిమానులు అఖీరానందన్ను అతి త్వరలో టాలీవుడ్ ఎంట్రీ అంటూ అంచనాలు పెంచేసుకున్నారు. ఇక లేటెస్ట్గా మహాకుంభమేళాలో అఖీరా లుక్ స్పెషల్ అట్రాక్షన్గా నిలిచింది. అయితే స్టార్ హీరోల వారసులంతా చిన్న వయసులోనే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి సినిమాలు చేసుకుంటూ వెళ్తుంటే పవన్ మాత్రం తన కొడుక్కి ఇంకాస్త వయసు వచ్చాక సినిమాల్లోకి తీసుకురావాలని చూస్తున్నారట. ఈ నేపథ్యంలోనే 2027 తర్వాతే అఖీరాను ఇండస్ట్రీకి పరిచయం చేయాలని నిర్ణయించుకున్నాడట పవన్. అఖీరా కాస్త పెద్దగా అయితే మ్యాన్లీ లుక్లో తన స్క్రీన్ ప్రజెన్స్ ఇంకా బాగుంటుందని పవన్ భావిస్తున్నారట. మెగా ఫ్యామిలీ నుంచి వస్తున్న హీరో కావడంతో అఖీరా డెబ్యూపై అందరికీ భారీ అంచనాలున్నాయి. అయితే అఖీరాను లాంచ్ చేసే బాధ్యతను పవన్ త్రివిక్రమ్పై పెట్టినట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే
అకీరాకు యాక్టింగ్ కంటే మ్యూజిక్ కంటేనే ఇష్టమని అకీరా తల్లి రేణు దేశాయ్ ఇప్పటికే పలుమార్లు చెప్పేశారు. చూడాలి మరి అకీరా టాలీవుడ్ ఎంట్రీ ఎలా ఉంటుందో. హీరోగా ఎంట్రీ ఇస్తాడా లేదంటే తనకిష్టమైన మ్యూజిక్తో మాయ చేస్తాడా అనేది. ఏదేమైనా అకీరా ఫిల్మ్ ఇండస్ట్రీ వైపు అడుగులేయాలంటే మరికొంత టైం పడుతుందని అర్థమవుతోంది.